మీరే ఈ పాట కూడా పాడారు కాబట్టి చెప్పండి మీ కత్తందుకో మూమెంట్ ఏంటి? ఈ ఫిలింకి సంబంధించినండి. ఈ ఫిల్మ్కి సంబంధించి చెప్పండి. మీకు ఎప్పుడైనా డైరెక్టర్ మీద అనిపించిందా? ఎగ్జాక్ట్లీ అదే చెప్పబోతున్నాను. విజయ్ మీదనే కత్తందుకు వచ్చారా? ఆయన రాలేదు. బట్ యా టూ మెనీ మూమెంట్స్ అండ్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ డొమెస్టిక్ కాపీ కూడా కరెక్షన్స్ అవుతున్నాయి. సో చాలా కత్తందుకో జానకిలు అయిపోయినాయి మాకు. ఓకే, గాట్ దట్. ఎస్ ప్రసాద్, తర్వాత ఇస్తాను మైక్ నీకు. ఓకే ప్రసాద్. ఓ ఇట్స్ ఓకే. విష్ణు. ఎస్ లేదు విష్ణు తీసుకొని జీవన్కి ఇవ్వండి మైక్. ఓకే జీవన్ చెప్పండి మీ కత్తెందుకో జానకి మూమెంట్ ఏంటి? చెప్పండి. ఈయన చెప్పింది ప్రాంప్ట్ చేసింది చెప్పండి. అదే గడ్డం గడ్డపారా వాట్? ప్లీజ్ బిహేవ్ యువర్ సెల్ఫ్ బాయ్స్. ఓకే వాట్ ఇస్ దిస్? వాట్ ఇస్ దిస్? అన్ ఈవెంట్. దిస్ ఇస్ నాట్ యువర్ వాట్సాప్ గ్రూప్. ఓకే థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్స్ కనిపించిందేమో ఒకసారి అడుగుదాం. సార్ మీకు అనిపించిందా సార్ ఎప్పుడైనా డైరెక్టర్ మీద కానీ యాక్టర్స్ మీద కానీ వాళ్ళు డేట్లు ఇవ్వకపోతే, టైంకి రాకపోతే, రెమ్యూనరేషన్ ఊరికే అడుగుతూ ఉంటే? అనిపించలేదండి సార్. అనిపించలేదండి. ఒక్కసారి కూడా అనిపించలేదా సార్ మీకు? వెరీ నైస్ ప్రొడ్యూసర్ సార్. మీరు చాలా సినిమాలు చేయాలి, నేను వాటి ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. ఎమోషనల్ మూమెంట్ సార్. మీరు? నా థర్డ్ సినిమాకి మీరే ఇప్పటివరకు ఆల్ 3 మూవీస్ హ్యాట్రిక్ సార్. కంగ్రాచులేషన్స్. ఈ సినిమా హిట్ అవ్వడానికి ఒక్క రీజన్ చాలు. అంటే దర్శి వాళ్ళు కూడా ఉన్నారు అనుకోండి. అది దర్శి నాకు సెకండ్ మూవీ ఇది. దర్శితో సెకండ్ మూవీ. వావ్. yes అయినానా. అవును ఫస్ట్. సో మీకు కత్తందుకో జానకి మూమెంట్ ఏమైనా ఉందా? ఇప్పటివరకు అయితే సినిమా ఇండస్ట్రీలో అనిపించలేదు ఒక్కసారి కూడా. సార్ గుండెల మీద చేసుకొని చెప్తాను. నిజంగా యు ఆర్ అ డాక్టర్. yes యు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ద హార్ట్. yes థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ సో మచ్. ఎవరు వచ్చారు? బన్నీ గారు వచ్చారు, కాసర్ల శ్యామ్ గారు వచ్చారు. దర్శిని ఒక సీరియస్ క్వశ్చన్ అడిగేసి వెళ్ళిపోతాను. దర్శి రియలీ వాంటెడ్ టు ఆస్క్ యూ వన్. ఇప్పటి వరకు ఫన్ జరిగింది చాలు. వన్ సీరియస్ క్వశ్చన్. ఓకే ఆర్ యూ రెడీ? ఇట్స్ అ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్. 4 గ్లాసుల రైస్కి ఎన్ని గ్లాసుల వాటర్ పడుతుంది? కొత్త బియ్యమా పాత బియ్యమా, బాస్మతియా లేకపోతే? కొత్త బియ్యం. కొత్త బియ్యం. ఎస్. అది బ్రౌనా బ్లాకా? బ్రౌన్ రైసా వైట్ రైస్? వైట్ రైస్. వైట్ రైస్. సోనా మసూరియా లేకపోతే తెలంగాణ రైస్? సోనా మసూరి. సోనా మసూరి అంటే 4 గ్లాసులకి మనము 6.5 గ్లాసులు దాకా. 7 అయితే బెస్ట్, కొంచెం బాగా ఉడుకుతుంది, గుజ్జుగా బాగా మంచిగా ఉంటుంది. ఓకే థ్యాంక్ యూ సో మచ్. దీనికి ఎన్ని విజిల్లు పడుతుంది కుక్కర్లో? నిహారిక. ఏయ్ హలో ఏంటి ప్రాంప్టా? 6 గ్లాసులు పోసాం కరెక్ట్గా చెప్పండి. అంటే రైస్ కుక్కర్ అంటే దానికి అదే బటన్ అని పైకి లేదు, నేను విజిల్ పెట్టా. ఇది ఆ కుక్కర్. మీ కుక్కర్ మా కుక్కర్ సేమ్ కాదు కదా సుమ గారు? కాదు, నేనే నా కుక్కర్ మీ ఇంటికి పంపించా. ఎందుకు సుమ గారు? నాకు నువ్వంటే ఇష్టం కాబట్టి. ఐ లవ్ యూ టు. లవ్ యూ టు. ఎన్ని విజిల్లు? మీరు వేసినండి. మిమ్మల్ని రాగమయూర్ ప్లీజ్ టెల్ మీ ఫాస్ట్, తొందరగా టైం. 3 రైట్ ఆన్సర్. ఎలా తెలుసు? చిన్నప్పటి నుంచి ఇంట్లో వండుతుంది నేనే కాబట్టి. ఇండస్ట్రీకి వస్తే చెడిపోతావని ఎవరు చెప్పావు? ఎవరు చెప్పారు? ఎంత బాగుపడ్డావో తెలుసాను. కంగ్రాచులేషన్స్. అండ్ అనిత ఒకసారి స్టేజ్ మీదకి వస్తావా ప్లీజ్? మా దగ్గర వేరే ఫుటేజ్ కూడా లేదు. కళ్యాణ్ గారు హాయ్ అండి. బన్నీవాస్ గారు హలో అండి. దాని కమ్. ఓకే సో అనిత మనం చాలా ఏళ్ల నుంచి బ్యూటిఫుల్ క్యారెక్టర్స్లో అటు సీరియల్స్లోనూ సినిమాల్లోనూ చూస్తూ వస్తున్నాము. రీసెంట్గా లిటిల్ హార్ట్ సినిమాలో మా హస్బెండ్కి వైఫ్గా యాక్ట్ చేసింది. ఇలా నేను పరిచయం చేయాల్సి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు, బట్ తీసుకో. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అని చెప్పుకోవచ్చుగా. నువ్వు నాతో ఎక్కువ ఫ్రెండ్షిప్ కన్నా మా ఆయనతో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేస్తున్నావు. గోపాలరావు అంకుల్ బాగున్నాడా? చిచియా కాదు, వర్క్ చూస్తూనే ఉంటుంటాడు ఇప్పుడు కూర్చొని లైవ్లో. రాజీవ్ ఏంటిది ముందు చెప్పి పంపించావే ఏంటి? ఇలా చెప్పించి మన సుమతో లేదు మాట్లాడు. చెప్పు సుమ, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు చెప్పే. రాజీవ్ గురించా నీ గురించా? ఈ సినిమా గురించి. సడన్గా టాపిక్ డైవర్ట్ అయింది. సుమన్ చూస్తే అలాగే ఉంటుంది అందరికీ. అది మేడం ఏం చెప్తే అది ఫ్లోలో వెళ్ళిపోతుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ బన్నీవాస్ గారు అండ్ ద హోల్ టీమ్
ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ. ఈ సినిమాలో నేను చాలా చిన్న కేమియో ఉంచారో తీసారా చెప్పండి, ఉందా? అయితే ఓకే, అయితే చెప్పచ్చు. చాలా కొంచెం పెద్ద కేమియో చేశాను, బట్ సచ్ అ లవ్లీ రోల్. బన్నీవాస్ గారు ఇది గుర్తుపెట్టుకోవడానికని నాకు ఇచ్చి ఉంటారు మీరు, ఎందుకంటే ఫస్ట్ మీ ప్రొడక్షన్. అండ్ బట్ వీవ్ ఆల్రెడీ గివెన్ ఎ సూపర్ ఫెంటాస్టిక్ హిట్ ఫిలిం లిటిల్ హార్ట్స్ అని. సో ఆ ఫ్లోలో ఇది ఇంకా దాన్ని 100 రెట్లు ఎక్కువగా ఉండాలని, ఇందులో ప్రతి ఒక్కరికి ద హోల్ ఫ్యామిలీ ఆఫ్ మిత్రమండలి పేరు పేరు పేరున, మళ్ళీ ఎవరైనా మిస్ అయితే తర్వాత తిడతారు కాబట్టి పేర్లు చెప్పట్లేదు. బట్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండ్ అప్రిషియేట్ సుమా అండ్ ఎవ్రీ వన్ ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ టు సే ఎ ఫ్యూ వర్డ్స్. కానీ సినిమా మాత్రం ఆ పాట కా చాలా సూపర్ హిట్ అయిపోతున్నట్టుంది. అందులో కాచాయని ఇప్పుడు కత్తందుకో జానకి ఏం చేద్దామని చంపేస్తారా ఏంటి? పాట విని విని చెవులు అరిగిపోయేలా చేస్తారా? ఐ హోప్ అండ్ ఐ విష్ అండ్ ఐ వుడ్ లవ్ టు హియర్ మోర్. అండ్ దిస్ ఫిలిం మీ అందరికి కూడా ఒక మంచి మంచి బ్రహ్మాండమైన ఫిలిం కావాలని కోరుకుంటున్నాను. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ సుమా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వెళ్లే ముందు నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేనేదో నీకు ఆపర్చునిటీ ఇచ్చాను అనుకుంటున్నాను, నేను నీకు ఇచ్చింది మైక్ మాత్రమే. థ్యాంక్ యూ సో మచ్.